క్రీస్తువారి పరిశుద్ధ నామంలో మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు నిన్న జరిగినటువంటి అంశమును మనం ఈరోజు కంటిన్యూ చేసుకోబోతా ఉన్నాం. నిన్న మోషే గారు దేవుని సన్నిధిలో ఏ విధంగా నమ్మకస్తుడై ఉన్నాడో మనము ఆ యొక్క టాపిక్ని కంటిన్యూ చేసుకోబోతా ఉన్నాం. నిన్న చూసినటువంటి వాక్య భాగంలో యెహోవా దేవుడు మోషే గారి గురించి సాక్ష్యము తమ సహోదరులతో చెప్పటం జరుగుతూ ఉంది. సహోదరులైనటువంటి మిరియాము, అహరోను వారితో ఈ సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నారు. దేవుడు ఏం చేస్తే వారికి దేవుడు ఇటు విధమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు అని అంటే, వారు ఇదే విధంగానే ప్రయాణమయ్యి ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ దేశానికి మోషే గారు నడిపించే క్రమంలో మిరియాము గారు, అహరోను గారు కూర్చొని ఒక చోట మాట్లాడటం జరుగుతూ ఉన్నది. ఏంటి అని అంటే, తనకే నేర్పించిన, తనకే వినిపించిన, నాతో మాట్లాడలేదా దేవుడు అని చెప్పి మిరియాము గారు అహరోను గారితో మాట్లాడుతూ ఉన్న క్షణంలో యెహోవా దేవుడు వారి ఇరువురిని గమనించి అహరోను గారిని, ఈ మిరియాము గారిని, మోషే గారిని మందిరానికి పిలిపించి వారితో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు, నేను ప్రవక్తలతో కలల ద్వారాను గూఢార్థాలతో మాట్లాడుతూ ఉంటాను, కానీ మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడిన వాడను. అతడు నన్ను తేరి చూచి నా గురించి తెలుసుకున్నవాడు. ఆ విధంగా నేను అతనితో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి మీరు అతను తేడా ఉంది మీ ఇద్దరికి. నేను మీకు కనిపించిన విధంగా మోషేకి కనిపించలేదు. సో మీరు నా సేవకుడైనటువంటి మోషే గూర్చి భయం లేకుండా మాట్లాడతారా అని చెప్పి దేవాది దేవుడు అక్కడ ఒక శిక్షను విధించడం జరుగుతుంది మిరియాం గారికి. సో మోషే గారి గూర్చి యెహోవా దేవుడు ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మకస్తుడు అని కొన్ని గుణాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనము కూడా దేవుని సన్నిధిలో నమ్మకస్తులమై ఉండాలి. నమ్మకస్తులమై దేవుని ఎదుట ఉంటే మనము దేవుని రాజ్యంలో పాలుభాగస్తులు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మోషే గారికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణము నిన్నే మనం చూసినట్లయితే, ఎప్పుడైతే మిరియాం గారికి శిక్ష పొడలాంటి కుష్టి వ్యాధి వచ్చిందో వెంటనే మోషే గారు బతిమాలుకుంటారయ్యా, ఈ యొక్క శిక్షను పాపమును క్షమించండి అయ్యా అని చెప్పి. అప్పుడు దేవాది దేవుడు ఏడు రోజులు పాలెం వెలుపల ఉండండి అని చెప్పి ఒక ఉపాయాన్ని ఇస్తారు. సో మోషే గారు తన గురించి, తన ఎడల ఎవరైనా పాపం చేస్తే ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. తర్వాత ఇంకే గుణాలు కలిగి ఉన్నాడు ఆయన చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో నిన్న మనం చదువుకున్నాము 1 నుండి 7 దాకా. ఇక్కడ ఏంటి అని అంటే, అసలు ఆయన ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు ఆయన గురించి. ఆయన మామ అయినటువంటి ఇత్రో మందను మేపుతూ ఉన్న క్షణంలో మండుచున్న పొదను చూసి ఆ పొద దగ్గరికి వెళ్ళి దేవుడు అతనితో మాట్లాడడం జరుగుతుంది. దేవాది దేవుడు మోషే గారిని బతిమాలటం చూస్తాం మనం అక్కడ. మోషే గారేమో నేను నోటి మాంద్యం గలవాడును, నాకు మాట్లాడడం చేత కాదు, నేను ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళను అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి ఇక దేవాది దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను, నీ నోటికి తోడుగా ఉంటాను, అహరోనుని నీకు తోడుగా పంపిస్తాను, వెళ్ళు అని చెప్పి పంపించడం జరుగుతుంది. తర్వాత ఇంకో వచనాన్ని గమనిద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 18వ వచనం. అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా,
ఇత్రో క్షేమముగా వెళ్ళమని మోషేతో అనెను. సో ఎప్పుడైతే దేవాది దేవుడు నా యొక్క బిడ్డలను విడిపించమని చెప్పాడో అప్పుడే మామ దగ్గర సెలవు తీసుకొని ఆయన ప్రయాణమై వెళ్ళాడు. తర్వాత 7వ అధ్యాయము, నిర్గమకాండము 7వ అధ్యాయము 6వ వచనం. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. మోషే గారు ఏ విధమైనటువంటి గుణాలు కలుగుంటే దేవుడు ఇతడు నా నమ్మకమైన దాసుడు అని చెప్పి అన్నాడు అనంటే, ఒకటి క్షమాపణ గుణం కలిగి ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే యెహోవా ఏది చెబితే అది చేశాడు, తూచా తప్పకుండా చేశాడు. ఆ ఆజ్ఞను మీరలేదు, ఆ ఆజ్ఞ అనుసారంగానే నడిచాడు మోషే గారు. అదే అధ్యాయంలో 20వ వచనం చూద్దాం. 7:20 నిర్గమకాండము. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. కాబట్టి యెహోవా దేవుడు ఏ విధమైనటువంటి ఆజ్ఞనిచ్చాడో ప్రతిదీ వారు అలాగే చేశారు. మోషే గారు ఆయనకి ఏమీ తెలీదు. అయ్యా, ఇప్పుడు ఒకవేళ నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను వాళ్ళు ఫస్ట్ నమ్మరు, అప్పుడు నేను ఏం చేయాలంటావు? ఎలా నమ్మించాలి వాళ్ళని? నీ చేతిలో ఉందే కర్ర, దాన్ని తీసి నేల మీద వేయి, అదేమవుతుంది? పాములాగా మారుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమైద్ది దేవాది దేవుడే ఈ అద్భుతం చేస్తున్నాడు అని చెప్పి. అని మోషే గారికి వచ్చిన ప్రతి ఒక్క డౌట్ని దేవుడి దగ్గర మాట్లాడటం, దేవుడు ఈ విధంగా చెయ్యి అనటం, మోషే గారు అది తూచా తప్పకుండా చేయటం అనేటువంటి గుణాలే ఆయన నమ్మకస్తుడు అనేటువంటి బిరుదు సంపాదించడానికి అవకాశం వచ్చింది. మళ్ళీ నిర్గమకాండము 12వ అధ్యాయము 50వ వచనం. నిర్గమకాండము 12:50. ఇశ్రాయేలీలందరూ అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఇశ్రాయేలీలు చేస్తున్నారు. ఎవరు చెప్పినట్లు చేస్తున్నారు అని అంటే మోషే గారు చెప్పినట్లు చేస్తున్నారు. మరి మోషే గారికి ఎవరు చెప్తా ఉన్నారు అని అంటే యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు. తర్వాత 13:3 నిర్గమకాండము 13వ అధ్యాయం 3వ వచనం. మోషే ప్రజలతో నిట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటకి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. సో ఇజ్రాయేలీలందరికీ ఒక నియమ నిబంధనలు దేవుడు విధించాడు. ఎప్పుడైతే వారు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించబడ్డారో ఆ దినమున వారు పండగ చేసుకుంటారు. అదే పులియని రొట్టెల పండుగ. సో వాళ్ళు ఈ యొక్క ఇన్ని అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నా సరే వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి మర్చిపోతా ఉన్నారు. సో అందుకు మోషే గారు దేవుడు తన బాహుబలమును చేయిని మీకు చూపించి ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా చేసేటప్పుడు దేవాది దేవుడు చేసిన అద్భుతాన్ని మర్చిపోవద్దు అని చెప్పి మోషే గారు ఆ ప్రజలందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆయనలో ఉన్నటువంటి గుణము. మరలా అదే అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను. ఇలా వారికి సంవత్సరానికి 7 పండుగలు. ఈ 7 పండుగలు నియామకాలంలో వాళ్ళకి కట్టడగా విధింపబడింది. అది వారు చివరి దాకా చేయవలసిందే అని చెప్పి యెహోవా దేవుడు సెలవిచ్చాడు. తర్వాత 14 చూద్దాం. 14, 11 నుండి 13 వచనాలు. నిర్గమకాండం. యెహోవా 11
నిర్గమకాండం 14వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మునిట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మొగటయే మంచిది, మేలు అని చెప్తా ఉన్నారు. ఇజ్రాయేలీలకు ఎక్కడ కష్టం వస్తే చాలు, అబ్బా అక్కడ ఉంటేనే బాగుండేది, అనవసరంగా తీసుకొచ్చావు మోషే అనేవాళ్ళు. కాస్త నీళ్లు లేకపోయేసరికి అబ్బా మేము అక్కడైతే మంచి నీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతూ ఉండేవాళ్ళమే అని. అబ్బా ఆహారం లేదు, ఆహారం కొరత వచ్చేసిందంటే వెంటనే మేము అక్కడ చక్కగా కూరగాయలు, దుంపలు, ఆకుకూరలు, దోసకాయలు వండుకొని తినేవాళ్ళం అని చెప్పి విధమైనటువంటి కూరగాయల పేర్లు చెప్పేవాళ్ళు. దాసులు దాసరికాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఆ దాసత్వంలో దేవునికి ప్రార్థిస్తే దేవుడు తన దాసుడైనటువంటి మోషేను చాలా నచ్చజెప్పి పంపిస్తే వీళ్ళందరూ ఆయన మీద సనుక్కోవటము, గొనుక్కోవటము మొదలుపెట్టారు. అందుకు మోషే గారు ఏం చేశారు, దాని కింద వచనం చూద్దాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఇక ఇదిగో ఐగుప్తీయులు మమ్మల్ని వదిలేసేటట్లేరు, నువ్వేమో తీసుకొచ్చి ఎక్కడ వదిలేసావు, ఎదురేమో ఎర్ర సముద్రం ఉంది, ఈ ఎర్ర సముద్రాన్ని మేము ఎలా దాటాలి, ఇంత లక్షల మంది జనము, మేము అక్కడే చచ్చిపోయే వాళ్ళం కదా, ఎందుకయ్యా ఇక్కడ దాకా తీసుకొచ్చావని చెప్పి అంటూ విసిగిస్తూ ఉంటే అప్పుడు మోషే గారు అంటారు, మీరు భయపడద్దు, నేను యెహోవా దేవునితో మాట్లాడాను, ఆయన చెప్పిన మాట నేను చూసుకుంటాను అన్నాడు. సో మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఊరకు నిల్చుండి అట్లా చూస్తూ ఉండండి, మీకు ఏం జరగదు. ఇప్పుడు చూస్తున్న ఈ ఐగుప్తీయులను మీరు ఇంకా ఎన్నడూ చూడరు అని చెప్పి మోషే గారు చెప్పారు. అప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడి 1,00,000 మంది జనము రాత్రంతా నడక సాగించి అవతలి ఒడ్డుకి వెళతారు. అప్పుడు వాళ్ళు ఒక పాటను పాడతారు. ఆ పాట ఏంటో చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. వారు ఒక పాటను పాడతారు. అప్పుడు మోషేను ఇజ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను. పాట గుర్తొచ్చిందా? యెహోవాను గానము ఏకముగా, యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయన పేరు యెహోవా, ఆయనను వర్ణించెదను, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసేదము ఏకముగా. ఆడికేదో అయిందంట, ఏడుతున్నాడు, నోరు చూపిస్తున్నాడు ఏందో.
కాబట్టి దేవాది దేవుడు వారికి చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ వీరు గొప్ప కీర్తన పాడుతూ ఉన్నారు. ఒక భక్తుడు ఆ యొక్క కీర్తనను చక్కగా వర్ణించి పాట రూపంలో మనకు అందించి ఉన్నారు. సో వీరు ఆ అద్భుతాన్ని కళ్ళారా చూశారు. ఆ అద్భుతాన్ని కళ్ళారా చూసి దేవుణ్ణి స్తుతించి వెంటనే వీళ్ళ మనసు ఎలా మారిపోయిందో కూడా చూద్దాం. మరలా తర్వాత 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచూ, ఇందెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితివనిరి. తర్వాత అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు నేను. చాలు. తర్వాత దేవుడు నీళ్ళ ద్వారా, కొండ ఒక ద్వారా నీళ్ళని ఇస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అని అంటే, మోషే గారు ద్వారా ఇజ్రాయేలీలందరూ అద్భుతాన్ని చూసి కళ్ళారా, మరలా వాళ్ళకి నొప్పి తగలగానే దేవుడు మర్చిపోయాడు. వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి, మమ్మల్ని అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చావు మోషే, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మా ప్రజలు మా పశువులు అందరూ దాహంతో ఉండి చచ్చిపోవటానికా నువ్వు ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మానవుడికి ఏదైనా కష్టపడకుండా వచ్చేయాలి, సుఖపడుతూ వచ్చేయాలి. ఏదైనా సురుకు తగిలింది అని అంటే ఇక చిరాకు వచ్చేసిద్ది మానవుడికి. ఏదేదో అన్నట్లుగా బిహేవ్ చేయటం మొదలు పెడతాడు మానవుడు. ఇక్కడ ఇజ్రాయేలీలు అంత కష్టపడి అంత ప్రార్థన చేసి నిష్టగా వారు అలా ఉండి ఆ యొక్క అద్భుతాన్ని కళ్ళారా చూసి ఎర్ర సముద్రంలో ఉన్న అద్భుతాన్ని కళ్ళారా చూసి వాళ్ళు ఇప్పుడు మరలా దప్పిగొనిన వెంటనే ఏం చేస్తున్నారు, సురుకు తగలగానే వంటికి మరలా దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు ఎర్ర సముద్రంలో చేసిన అద్భుతాన్ని మర్చిపోయారు. మరలా దేవుడు వారిని నడిపించిన విధానాన్ని మర్చిపోయారు. దేవుడు మోషే గారికి తోడున్న విధానాన్ని మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయి మమ్మల్ని చంపేయడానికే తీసుకొచ్చావా, మాకు దాహం వేస్తుంది, మేము అల్లాడిపోతున్నాము అని చెప్పి సనుక్కోవటం గొనుక్కోవటం మొదలుపెట్టారు. అప్పుడు మోషే గారికి కోపం వచ్చి, ఇందుకా ఈ జనాలు నేనేం చెయ్యాలి, అసలు ఇట్లాంటి వాళ్ళని నేనేం చెయ్యాలి దేవా, నేనేం చెయ్యగలను, ఇంకొంచెం సేపు కానీ నేను అట్లాగే ఉంటే రాళ్లతో కొట్టి చంపేసేటట్టున్నారు వీళ్ళు నన్ను, ఏంటయ్యా అని అంటే, అప్పుడు ఇదిగో మోషే అక్కడ బండ ఉంటుంది దాన్ని కొట్టు నీళ్ళు వస్తాయి అని చెప్పి మోషే గారికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మనస్తత్వములే మనలో కూడా ఉన్నాయి. దేవుడు మనల్ని పరీక్షించటానికి ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, ఇలాంటి కొన్ని టెస్టులు పెడతా ఉంటాడు. సో మానవుడు ఆ పరీక్షలకు తట్టుకోలేక పక్కకు తొలగటము, దేవుణ్ణి తిట్టడము, భక్తి నుంచి పక్కకి వెళ్ళిపోవటము, ప్రార్థన చేయకుండా ఉండటము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయితే ముఖ్యంగా క్రైస్తవుడికి రావాల్సిన ఫస్ట్ క్వశ్చన్, దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? దేవుడు పరీక్షిస్తాడు, ఖచ్చితంగా పరీక్షిస్తాడు అని అంటూ ఉంటాము. అయితే దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు అసలు అంటే, దేవుడికి తెలియదనా పరీక్షిస్తున్నాడు అని అంటే? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు.
ఆ స్టూడెంట్స్కి నెలకి కానీ సంవత్సరానికి కానీ 6 నెలలకు కానీ ఎగ్జామ్ పెడతా ఉంటారు స్టూడెంట్స్ అందరికీ. ఎందుకు? టీచర్స్కి తెలియటానికి ఎవరు బాగా చదువుతున్నారు, ఎవరు బాగా లెసన్స్ వింటున్నారు అని చెప్పి తెలుసుకోవటానికి. అంటే వాళ్ళకి తెలీదు ఎవరు బాగా లెసన్స్ వింటున్నారు ఏంటి అని. ఎవరు బాగా లెసన్స్ వింటున్నారు అని తెలుసుకోవాలి అని అంటే వారికి పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షలో వచ్చిన మార్కులను బట్టి ఎవరు ఏ విధంగా చదువుతున్నారు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోగలరు. అందుకని వారు పరీక్ష పెడతా ఉంటారు. మరి దేవుడు ఎందుకు పరీక్ష పెడతాడు మనిషికి? ఆదియు అంతము తెలిసినవాడు కదా దేవుడు. మరి అలాంటప్పుడు పరీక్ష ఎందుకు పెడతాడు దేవుడు? ఒకసారి ఆలోచించారా ఎప్పుడైనా? దేవుడు పరీక్ష ఎందుకు పెడతాడు? అబ్రహాం గారు ఉన్నారు, నీ కొడుకు నాకు ఇచ్చేవయ్యా అని అంటాడు. సరే అని తీసుకెళ్ళి ఇచ్చేయటానికి చూస్తాడు. మరలా కాసేపటికి వద్దులే ఆ గొర్రెపిల్లని నేను ఊరికి నిన్ను టెస్ట్ చేశాను, ఊరికే నేను పరీక్షించాను అంటాడు. అంటే దేవుడికి తెలీదా ఇస్తాడో ఇవ్వడో అని చెప్పి? మరి ఎందుకు పరీక్షిస్తాడు దేవుడు? పరీక్షించాల్సినంత అవసరం ఏంటి? అన్నీ తెలుసు కదా దేవుడికి. ఆదాము ఆ పండు తింటుందని తెలియదా దేవుడికి? మరి తెలుసు కూడా ఎందుకు పెట్టాడు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? దేవుడు కదా. ఇక దేవుడిని మనం ప్రశ్నించకూడదు, దేవుడిని మనం ఏం అడగకూడదు. దేవుడు చేయాల్సింది చేస్తాడు. మనం ఏ పాటి వారము అని చెప్పి ఒక వచనాన్ని తీసుకొస్తారు. కుమ్మరిని కుండ ఎదిరించగలదా? నన్ను ఇలా ఎందుకు చేసావు అని చెప్పి మాట్లాడగలదా? కాబట్టి దేవుడు ఏం చేసినా మనం ఏం చేయాలి? సైలెంట్గా కూర్చోవాలి, గమ్ముగా ఉండాలి, నోరు తెరవకూడదు. దేవుడు శ్రమించినా ఏం చేసినా కానీ సైలెంట్గా కూర్చొని ఉండాలి, అంతే. దేవుడు కదా ఆయన అని అంటారు. అయితే మనిషి ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు నీకు సపోజ్ ఎగ్జాంపుల్ కష్టం వచ్చింది. కష్టం ఎందుకు వచ్చింది అడగటంలో తప్పులేదు. దానికి సమాధానం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎందుకు నీకు ఈ కష్టం వచ్చింది అని. అయితే కొంతమంది మానవులు ఏం చేస్తారంటే, మనుషులందరికీ కష్టాలు కామన్, అంటే మనుషులందరూ పాపాలు కూడా కామన్. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు వాక్యంలో, ఎవరికి భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతా ఉన్నారు. సో మనం ఆలోచించాల్సింది ఏంటి? అసలు ఎందుకు దేవుడు ప్రశ్నిస్తాడు, లైక్ టెస్ట్ చేస్తాడు మనిషిని అని అంటే, దేవుడు తెలుసుకోవటానికి కాదు టెస్ట్ చేసేది, మనకి మనం అర్థం అవ్వటానికి టెస్ట్ చేస్తాడంట. మానవుడు ఎప్పుడైనా సరే చెయ్యాల్సిందేదో గబగబా చేసేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇవి ఉన్నాయి బర్రెలు, అవి ఏం చేస్తాయి? మేతకు వదిలినప్పుడు గబగబా గడ్డి తినేసేస్తాయి. తర్వాత కట్టేసి కూర్చున్నాక మళ్ళీ లోపలదంతా బయటికి తెచ్చి నెమరు వేసిద్ది. దాని ప్రక్రియ, దాని లైఫ్ స్టైల్ అదే, నెమరు వేయటం. సో మనిషి కూడా అదే విధంగా చేస్తాడు. ఇప్పుడు ఈ రోజు ఉంది ఎగ్జాంపుల్గా, ఈ రోజు అంతా గజిబిజిగా ఎట్లాగో గడిపేస్తావు. మైండ్ పెట్టుకొని గడిపావో, మైండ్ లేకుండా గడిపావు, ఏదో విధంగా అయిపోయింది. తర్వాత మనిషి ప్రశాంతంగా కూర్చునే టైం వచ్చింది. అరగంట కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, లేదు అన్నట్టు 2-3 గంటలు కావచ్చు. ఆ టైంలో మైండ్ ఏం చేసిద్ది అంటే రన్ అయింది. మనం ఈ రోజంతా ఏం చేసాము? ఆ రోజంతా ఉండి వాళ్ళతో ఏదో మాట్లాడాము మనం, వాళ్ళు ఏదో అన్నారు మనల్ని, మనకు అప్పుడు అర్థం కాలేదు ఏంటన్నారు వాళ్ళు అని ఆలోచిస్తాం దాని గురించి. అప్పుడు తర్వాత అర్థమయ్యేది, ఊరే మనకు అర్థం కాలేదురా, వాళ్ళు ఈ విధంగా మనల్ని అపహాసించారా, వాళ్ళు ఈ విధంగా మనల్ని తిట్టారా, ఈ విధంగా ఎటకారంగా మాట్లాడారా, మనకు అప్పుడు అర్థం కాలేదురా, ఇప్పుడు అర్థమవుతుందిరా అన్న థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. మనిషి బ్రెయిన్ అదే ఖాళీగా కూర్చున్నప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే రివైండ్ చేస్తూ ఉంటుంది జరిగిపోయిన విషయాలన్నీ. సో దేవుడు కూడా ఏదో ఒక టెస్ట్ పెట్టినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే రివైండ్ చేసిద్ది మొత్తాన్ని. ఇంతకుముందు ఏమైనా తప్పు చేసామా, ఇంతకుముందు ఏమైనా మాట్లాడామా, ఇంతకుముందే చేష్టలన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. దాని ద్వారా మనకు మెలుగు వచ్చిద్ది అనమాట. మనం ఈ విధంగా చేసాం, ఆ విధంగా చేయకుండా ఉంటే బాగుండేది, మనం ఈ విధంగా మాట్లాడాం, ఆ విధంగా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, మనం సైలెంట్గా ఉన్నాం, ఏదో ఒకటి మాట్లాడాల్సింది, తప్పు చేసాం అని చెప్పి తర్వాత అనిపిస్తుంది. సో ఆ థాట్ రావటానికే దేవాది దేవుడు ఏం చేస్తాడనంటే మనకి ఒక చిన్న టెస్ట్ లాంటివి పెడతా ఉంటాడు. అంటే మన భక్తి జీవితం ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలము, ఆలోచించుకోగలము. మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో మనకు తెలుసు, నడుస్తున్నామో తెలుసు, చూస్తున్నామో తెలుసు, ఆలోచిస్తున్నామో అన్నీ తెలుసు మనకి. కానీ కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు,
కొంతమంది తెలియక చేసిన తర్వాత వారిది వాళ్ళకి తెలుస్తుంది. సో దేవాది దేవుడు మనకి మన భక్తి తెలియటానికి, మనకి మన గురించి తెలియటానికి మాత్రమే దేవాది దేవుడు పరీక్ష పెడతాడు, కానీ దేవాది దేవునికి తెలియటానికి పరీక్ష పెట్టడు. చాలామంది ప్రశ్నకి సమాధానం తెలియక దేవుడు ప్రశ్నిస్తాడు, ఏం చేసినా కానీ సైలెంట్గా ఉండాలి అని అంటాడు. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు మీరు బైబిల్లో దొంగతనం చెయ్యకూడదు అని ఉంది. ఇప్పుడు మీరు దొంగతనం చేస్తే ఆ వచనం మీకు అటాచ్ అయ్యింది, అంతేనా? దొంగతనం చేయకపోతే ఆ వచనం నీకు అవ్వదు. ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళకు అప్లై చేయటానికి ఉంటుంది. లేదు, దేవుడు చెప్పాడు, బైబిల్లో రాశాడు దొంగతనం చెయ్యొద్దని, నేను కూడా దొంగనే అని ఒప్పుకుంటావా? ఒప్పుకో. అలా ఒప్పుకున్నావంటే అర్థం ఏంటి? నీకేం తెలీదు బైబిల్ అని, నువ్వు ఆలోచించట్లేదని, ఒక గొర్రెలాగా మాట్లాడుతున్నావు, గొర్రె స్వభావము నీలో ఉంది అని చెప్పి అర్థం. అయితే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనకు కాదు చెప్పింది, అవన్నీ మనకు కాదు, కొన్ని మనకు కాదు, ప్రతిదీ మనకే. కానీ కొన్ని సందర్భాలను బట్టి కొంత మనుషులకు చెప్పారు దేవుడు, కొన్నేమో కొన్ని సంఘాలకు చెప్పాడు, కొన్నేమో ఈ మనుషులకు మాత్రమే చెప్పాడు, కొన్నేమో ప్రపంచమంతా ఇలాగే ఉండాలని చెప్పాడు. సో వీటిని ఏం చేస్తారంటే మనుషులందరికీ అప్లై చేస్తూ ఉంటారు. సో బైబిల్ని బాగా జాగ్రత్తగా చదివితే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు చదివినట్లుగా ఇజ్రాయేలీలు ఈ విధంగా మోషే గారి దగ్గర సన్నగటం మొదలు పెడతా ఉన్నారు. తర్వాత ఇంకో వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 17:2 చదివాము. ఇప్పుడు 9 చదువుదాం. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. యెహోషువ మోషే అతనితో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరము ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. చాలు. ఇక్కడ మోషే గారి ద్వారా అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఇక్కడ దేవుడు చెయ్యాలి అని అనుకుంటే ఒక మాట ద్వారా అమాలేకీయులను నశింపజేయగలడు. కానీ ఎందుకు మోషే గారికి కర్ర ఇచ్చి ఆ కర్రను నిలబెట్టమని చెప్పి అది నువ్వు ఎంతసేపు అయితే నుంచోబెడతావో అంతసేపు ఇజ్రాయేలీలు గెలుస్తారు, ఎప్పుడైతే నువ్వు దించుతావో వెంటనే ఇజ్రాయేలీలు నశిస్తారు అని చెప్పి ఆ యొక్క కట్టడి ఎందుకు పెట్టాలి అనంటే మనుష్యులు నేర్చుకోవటానికి. నువ్వు ఎంత కష్టపడి దేవుని సన్నిధిలో నీ యొక్క శ్రమను నీ యొక్క మొరను చెప్పుకుంటావో అప్పుడే నీకు ప్రతిఫలం వచ్చిందంటే దినదినము నువ్వు భక్తిలో ఉండి, దినదినము నువ్వు ఆజ్ఞలకు కట్టుబడి, దినదినము దేవుని యందు ఉంటే మాత్రమే
మాత్రమే నీకేం జరుగుతుంది అని అంటే మేళ్ళు జరుగుతాయి. లేదు, నువ్వు 2 రోజులు దేవునిలో ఉండి 3వ రోజు దేవుని నుండి బయటకు వచ్చేసి మరలా దేవుడు గుర్తొచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి మరలా ఆయన మర్చిపోయి పక్కకు తొలగిపోయి ఈ విధంగా ఉంటే నీవు నాశనం అవుతావు, నీ జీవితం నాశనం అయింది, నీ మీద నీ శత్రువులు ఆధిపత్యం చలాయిస్తారు అని చెప్పి ఒక గొప్ప ఉదాహరణగా ఈ యొక్క ఉపమాన రూపంలో మనకు తెలియజేశారు. మోషే గారు ఎంతసేపు అయితే ఆ చెయ్యి ఉంచారో అంతసేపు ఇజ్రాయేలీయులకి విజయం వచ్చింది. అయితే ఆయన ఎంతసేపు చేతులెత్తి ఉంచాడు? ఎంతసేపు ఉంచాడు చేతులెత్తి? సూర్యాస్తమయం అయ్యేంత వరకు పెట్టాడు. అంటే దగ్గరగా ఓ రోజంతా చెయ్యి అంతే నుంచోబెట్టాడు. దానికి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేశారు? హెల్ప్ చేశారు. అంతసేపు చెయ్యెత్తడం అంటే కష్టం. అందుకే మోషే గారికి చేతులు బరువెక్కి ఆయన దించగా ఇజ్రాయేలీయులు ఓడిపోవటం స్టార్ట్ అయ్యారు. అరే ఇజ్రాయేలీయులు ఓడిపోతున్నారా అని చెప్పి అటొకళ్ళు కర్ర పట్టుకొని ఇటొకళ్ళు కింద రాయి పెట్టుకొని ఇటొకళ్ళు చక్కగా సపోర్ట్గా ఉండి ఆ చేతులు అంతే పైకుంచేలా సపోర్ట్గా ఉన్నారు. సో మానవుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, నీవు అనుదినము దేవునిలో ఉంటే, అనుదినము భక్తిలో ఉంటే, అనుదినము దేవుడు చెప్పిన విధంగా నీ జీవితాన్ని మార్చుకుంటూ ఉంటేనే నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. లేదు అని చెప్పి ఇర్రెగ్యులర్గా దేవుని భక్తిలో నువ్వు నివసిస్తూ ఉంటే దేవుడు వీటిని చూడడు, క్షమించడు కూడా. తర్వాత 18వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండము 18వ అధ్యాయము 13వ వచనం. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి. చాలు. తర్వాత ఇంకో వచనం కూడా చూద్దాం. 32వ అధ్యాయం 32:11. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన ఈ ప్రజలను నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. తర్వాత 32 అదే అధ్యాయం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. తర్వాత వచ్చిన అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. తర్వాత ఇంకొక వచనం 34. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపింపుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకు రప్పించదనని మోషేతో చెప్పాను. చాలు. ఎందుకు దేవుడు అంత కఠినంగా మాట్లాడాడు? మోషే గారు తనకిచ్చినటువంటి ఉద్యోగము, తనకిచ్చినటువంటి బాధ్యతను చాలా బాగా నిర్వర్తించాడు. ముందు చూసినట్లయితే ఆయన న్యాయం తీరుస్తూ ఒక రోజంతా గడిచిపోయిందంట. ఏ మనిషి అయినా ఒక రోజంతా న్యాయం తీరుస్తాడా? జనులకి లక్షల మందికి న్యాయాన్ని తీర్చాలి ఆయన. సో ఆయన లక్షల మందికి న్యాయం తీర్చాలి అని అంటే ఒక రోజంతా గడిచిపోతూ ఉంటుంది. సో ఆయన అంత ఓపికగా ఉండి వారికి నాయకత్వాన్ని వహిస్తూ ఉన్నారు మోషే గారు. సో ఆయన అంత బాగా అంటే అంత తగ్గించుకున్న విధానమును బట్టి ఆయన నమ్మకస్తుడు అని చెప్పి, ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పి యెహోవా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మనం ఇక్కడ చూసినట్లయితే మోషే గారు దేవాది దేవుని ఎదుట వారు బతిమాలుకుంటా ఉన్నాడు. అయ్యా వీళ్ళని క్షమించు, వీళ్ళని వదిలేసేయి,
ఇప్పుడు నువ్వు వీళ్ళని కానీ చంపేస్తే అరణ్యంలోకి వీళ్ళని తీసుకొచ్చి చంపేశాడన్న పేరు వస్తుంది, కాబట్టి నువ్వు వీళ్ళని వదిలేసేయి. ఇదిగో ఈసారి కానీ వీళ్ళ పాపాలను తీసివేసావా, సరే లేదు నువ్వు వీళ్ళ పాపాలు తీయలేదు అని అంటే జీవ గ్రంథంలో నుండి నా పేరు తీసేయి అని అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఎవరైతే నా ఎదుట పాపం చేస్తారో వారి పేరే నేను తీస్తా, నువ్వు తీయమంటే నేను నీ పేరుని తీయను. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మోషే గారికి తన పేరు జీవ గ్రంథంలో ఉంది అని చెప్పి ఎలా తెలిసింది? తన పేరు వ్రాయబడింది అని చెప్పి ఎలా తెలిసి ఉండవచ్చు? మనం చెప్పగలమా అలా? నా పేరు జీవగ్రంథంలో ఉంది, నా పేరు పరలోకానికి వెళ్ళటానికి రెడీగా ఉంది, నా ఆత్మ డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోయింది అని చెప్పి మనం చెప్పగలమా? ఆ విధంగా మన బ్రతుకుందా? కనీసం అట్టి ఆలోచన మనకు వస్తుందా? రాదు. ఏది ఆ యొక్క వారం ఆ యొక్క గడియ దేవునిలో గడిపేసి చక్కగా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవటం, మళ్ళీ యథావిధిగా బతికేయటం, మళ్ళీ దేవుని సన్నిధికి రావటం, మళ్ళీ ఆ దేవుని సన్నిధిలో కొంచెం ప్రార్థన చేసుకోవటం, దేవుడి గురించి తెలుసుకోవటం, మళ్ళీ బయటికి వెళ్ళటం, మళ్ళీ యథావిధిగా బ్రతకటం. అంటే ఇక తర్వాత ఏముందో, గమ్యం ఏముందో మనకి తెలిసినా సరే మనం ఇంకా ఎక్కడ ఉంటున్నాము అని అంటే ఇంకా టెంపరీ అయినటువంటి సిచ్యువేషన్స్లోనే, పరిస్థితుల్లోనే ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. కానీ మోషే గారు డైరెక్ట్గా ఆయన చనిపోకముందే జీవ గ్రంథం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన, నువ్వు కానీ వారి పాపాలు క్షమించకపోతే నా పేరు తీసేయి. యెహోవా దేవుడు కూడా అంటున్నాడు, నీ పేరు ఉందయ్యా, అయితే నువ్వు తీయమన్నావు కాబట్టి నేను తీను. నేను ఎవరికి తీస్తాను? నా ఎదుట ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు తీసేస్తా. ఒకవేళ నువ్వు పాపం చేస్తే నీకు తీసేస్తా, కానీ నువ్వు చెప్తే నేను తీను అని యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు. సో మనము కూడా మన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడింది అని చెప్పుకునే విధంగా మన జీవితాలు ఉండాలి, మన బ్రతుకులు ఉండాలి, మన మనస్సులు ఉండాలి, మన చూపులు ఉండాలి, మనం ఆలోచించే విధానాలు ఉండాలి, మనం చేసేటువంటి చేష్టలు ఉండాలి. మనం దేవుని కీర్తించే పెదవులను బట్టి దేవుడు గుర్తుపడుతూ ఉంటాడు, మనము ఏ విధమైనటువంటి మనసు కలిగి దేవుని స్తుతిస్తూ ఉన్నాము, కీర్తిస్తూ ఉన్నాము అని చెప్పి. సో మనము ఎప్పుడైనా గమనించవలసింది మన జీవితం ఎలా ఉంది. మనం డైరెక్ట్గా పరలోకానికి వెళ్తామా లేదా? లేదు. వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయటం అనవసరం, దేవుని సన్నిధిలో నిలబడటం అనవసరం, దేవుడిని గూర్చి మాట్లాడటం కూడా, దేవుని పేరు నోటి నుండి పలకటం కూడా అనవసరమే. మనం మారు మనసు పొందకపోతే, మనం పరలోకానికి వెళ్ళకపోతే. కాబట్టి మోషే గారికి ఉన్నటువంటి దృఢమైన విశ్వాసం మనకి ఉండాలి. మనము మన పేరుని జీవగ్రంథంలో వ్రాసుకునే వారిగా మన జీవితము ఉండాలి. సో ఇన్ని గుణాలు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడు మోషే గారి గూర్చి, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా సేవకుడు గూర్చి మీరు మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యము, మీకు భయము లేదా అని చెప్పి మిరియాము గారి మీద, అహరోన్ గారి మీద దేవాది దేవుడు మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మోషే గారిలో ఉన్నటువంటి దయాళత్వము, సాత్వికము, నమ్మకమైనటువంటి మనస్తత్వము, దేవుడు ఆజ్ఞాపించిన ప్రతీదీ చెయ్యటము, ఇట్టి గుణాలు మనలో కూడా ఉండాలి. మనలో ఉన్నప్పుడే అప్పుడు అంటాడు దేవుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి. లేదు, మనం ఇష్టానుసారంగా బ్రతికితే చెడ్డదాసుడా అని చెప్పి దేవుడు తిట్టి అసహించుకొని మనల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. కనుక చిన్న మాటలు మనందరిలో దేవుడు దీవించి ఆశీర్వదించి మన బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరి తలలు మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రేపలకు తండ్రి, ఇచ్చినట్టు గొప్ప దినం బట్టి, సమయం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. నేనటి వరకు మీరు రెక్కల కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు అనుగ్రహించారు, మీకు స్తుతులు. నా తండ్రి ప్రభా, ఎంతోమంది రోజులకు నశించిపోయింది, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు, వందనాలు. నా తండ్రి ప్రభా, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు, మీ కృతజ్ఞతలు. వాతావరణంలో మీరు తోడుగా ఉన్నారు, స్తుతులు. నా తండ్రి, ఈరోజు మేము ఉన్నటువంటి వాక్య భాగం ఎక్కడ మర్చిపోకుండా కృప చూపించండి. మోషే గారు ఉన్నటువంటి తండ్రి ప్రభా
ప్రభా అయా తండ్రి ఆ యొక్క లక్షణములు ఆ యొక్క అలవాట్లు మాకు నువ్వు అలవర్చండి నా తండ్రి ప్రభా. మేము కూడా మారు మనస్సు పొంది నా తండ్రి ప్రభా నీ ఎదుట తండ్రి ప్రభా భయముతోనూ భక్తితోనూ నిలబడి నా తండ్రి అయా నిన్ను ప్రేమించే వారంగా మేము ఉండుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మార్చండి నా తండ్రి ప్రభా. మేము కూడా నా తండ్రి బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పుకొచ్చే మా ద్వారా చెప్పేటువంటి సాక్ష్యము మేము వినుటకు మాకు సహాయం చేయండి. అట్టి విధంగా మా బ్రతుకులు మార్చుకొనుటకు మీరు మాకు సహాయం చేయండి నా తండ్రి. అట్టి ఆలోచనలు అనుగ్రహించండి నా తండ్రి ప్రభా. ఈ యొక్క మాటలు ఎవరు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభా ఎవరు మర్చిపోకుండా నా తండ్రి దినదినము వారు నెమరు వేసుకుంటూ ఉండుటకు సహాయం చేయండి. అయ్యా నా తండ్రి ఈ యొక్క మాటలు వారు తండ్రి ప్రభా ఎక్కడైనా తప్పు చేసేటప్పుడు కానీ నా తండ్రి ఎక్కడైనా తండ్రి ప్రభా నీకు విరోధంగా ప్రవర్తించేటప్పుడు కానీ ఈ మాటలు వారికి గుర్తొచ్చే కృపను అనుగ్రహించండి. అయ్యా నా తండ్రి నీ యొక్క మాటలు ప్రతి ఒక్కరిని మార్చేలాగున సహాయం చేయండి. అయ్యా నా తండ్రి ప్రభా సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి. అయా తండ్రి కట్టుకుంటున్నటువంటి నూతనమైనటువంటి గృహాల విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి నా తండ్రి. ఈ యొక్క వర్షాలకు ఎటువంటి అనారోగ్యం ఎవరికి రాకుండా సహాయం చేయండి. తండ్రి వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి. నా తండ్రి చర్చ్ విషయంలో తండ్రి ప్రభా మీరు స్వాధీనంలో ఉంచుకోండి నా తండ్రి. నా తండ్రి ప్రభా మరలా నిశ్చితమైతే వచ్చే ఆదివారం నా ప్రభా ఇదే విధంగా నేను స్తుతించి గణపరిచిన తండ్రి ప్రభా తండ్రి 10 మందికి నీ యొక్క ప్రేమను పంచే కృపను అనుగ్రహించమని మినిస్ట్రీని ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరచమని బిడ్డలను సండే స్కూల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ఏ శ్రమ పెట్టి అడిగి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.